షేక్ బషీరున్నీసా బేగం గారు అందించిన ధర్మ పోరాటం. ఒకరిని ప్రేమించి అభిమానించి వారి రక్షణ కోసం ధర్మసమ్మతంగా పోరాడితే అది సముచితమైందిగా హదీసులు వివరిస్తున్నాయి. అన్యాయానికి తోడ్పాటునందిస్తే అది ఆత్మహత్య సదృశమని దివ్య ఖురాన్ గ్రంథం బోధిస్తుంది. ధర్మాలలో ఏ వైపున ఉన్నా నావారే అనుకుంటే అది దురభిమానం అవుతుంది. జాతి, మతం, వంశం, వర్ణం, వర్గాల వంటి విషయాల ప్రాతిపదికన ఏర్పడే దురభిమానానికి ఇస్లాం ధర్మంలో చోటు లేదు. అల్లాహ్ విశ్వాసమే కొలబద్దగా మనిషి జీవించాలి. పక్షపాత వైఖరితో పోరాడి అంతమైన వాడు విశ్వాసి కాజాలడు. పవిత్ర ఖురాన్ గ్రంథంలో చెప్పినట్లు దైవ మార్గంలో చేసే ప్రతి పోరాటము ధర్మ పోరాటమే. విశ్వాసులు ఎదుర్కొనే ప్రతి అవరోధము అల్లాహ్ పెట్టే పరీక్షే. ఓర్పుతో వచ్చే గెలుపు ఫలితం స్వర్గంగా దివ్య ఖురాన్ గ్రంథం ప్రకటించింది. దైవాంశ సంభూతుడని, పూజ్యుడని ప్రజల పొగడ్తలకై అర్రులు చాచిన నిరంకుశ నియంత యజీద్ రాజు తన ఆధిపత్యం కోసం ఇరాక్ భూభాగంలోని ప్రజలను వేధించాడు. అందరూ తనను దైవంలా భావించి ఆరాధించాలని కోరాడు. ఎదురించిన వారిని దేశద్రోహులుగా పరిగణించి శిక్షలు విధించిన దుష్టుడు. అతడి రాజ్యంలో అష్టకష్టాలు పడుతున్న ప్రజలు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనవడైన హజ్రత్ ఇమాం హుస్సేన్ శరణు కోరారు. ప్రజాపాలనాపేక్ష లేకున్నా ప్రజా సమస్యలు తీర్చేందుకు, వారి హక్కులు కాపాడేందుకు ఇమాం హుస్సేన్ సిద్ధమైనారు. తన అనుయాయులు, కుటుంబ సభ్యులతో కలిసి రాజధాని కుఫా ప్రాంతానికి ప్రయాణమయ్యారు. అది తెలిసిన యజీద్ రాజు తన 1000 మంది సైనికులను పంపి మార్గమధ్యంలోనే ఇమాం హుస్సేన్ను అడ్డగించాడు. కర్బలా మైదానంలో యుద్ధానికి కాలు దువ్వాడు. ధర్మబద్ధంగా ప్రజల కోసం చర్చించేందుకు వెళ్ళిన ఇమాం హుస్సేన్ను తన కొద్దిమంది పరివారజనులతోనే కలిసి యుద్ధం చేశారు. వీరోచితంగా పోరాడి 1000 మంది శత్రు సైనికుల్ని మట్టి కరిపించాడు. ఆహార పానీయాలు అందకుండా శత్రువులు బాధించినా ఇమాం హుస్సేన్ కత్తిపదును తగ్గలేదు. ఆయనను ఎదిరించలేక నమాజ్ సమయంలో శత్రువులు ఆయన శిరస్సును ఖండించారు. యజీద్ రాజు చరిత్రహీనుడయ్యాడు. హజ్రత్ ఇమాం హుస్సేన్ అమరవీరుడయ్యారు. చాంద్రమాసపు మొదటి నెల మొహర్రం 10వ రోజు జరిగిన ఈ సంఘటన ఇస్లాం ధార్మిక చరిత్రలో నిలిచిపోయింది. ప్రజా విప్లవంతో రాచరిక వ్యవస్థ మారి ప్రజాస్వామిక వ్యవస్థకు బీజం పడింది. మొహర్రం నెల 10వ రోజు హజ్రత్ ఇమాం హుస్సేన్ సంస్మరణ దినం. ప్రజలందరూ ఆయనకు స్వర్గప్రాప్తి కలగాలని అల్లాహ్ను ప్రార్థించే రోజు. అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సత్య సందేశాన్ని అనుసరిస్తూ గగనమండలంలో భద్రంగా విహరించే పక్షుల్లా ఆనందంగా అల్లాహ్ను ఆరాధిస్తూ నీతిగా ఇహలోకపు జీవితాన్ని గడిపే ప్రయత్నం చేద్దాం.